నేను ఆల్రెడీ మాట్లాడాను ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేది ఎవడు మనకు చెప్పు అంత ఇచ్చేసి తగులు కొట్టేసి వాడు మోసం సిద్ధం వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, జై జగన్. పరిగెత్తినాడమ్మా ఫస్ట్ మీకు ఇల్లే లేదు, ఇల్లు ఇచ్చినారు. జగనన్న ఇల్లు ఇచ్చినాడు కదా, రోడ్లు వేస్తాం, పిల్లలు అంగన్వాడీ బడి కట్టిస్తాం, రాబోయే రోజుల్లో ఆసుపత్రి కట్టిస్తాం, స్కూల్ కట్టిస్తాం. అన్ని కూడా రేపు రేషన్ షాప్ కూడా రేషన్ బియ్యం బండి కూడా వీడికి వచ్చి మీ ఇంట్లో బియ్యం వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కాకుండా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇంటి స్థలాలు ప్రభుత్వం జగనన్న డబ్బులు పెట్టి, ప్రభుత్వం డబ్బులు పెట్టి కొని మీకు సైట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చినారు. అంతకు ముందు ఎవరైనా ఇచ్చినారా? ఇది గుర్తుపెట్టుకో, అన్ని చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏవైతే అడిగినారో అవన్నీ కూడా పూర్తి చేసిస్తాము. ఈ పక్కన నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్. చేస్తా వచ్చిన అందరికి ఒకటి ఇచ్చట్లే చేస్తా. ఇడేనా నర్సన్న ఇడేనా జై జగన్, జై జగన్. ఎత్తి దించి నెరవేరుస్తాం. వరకు ఒక ఎకరా భూమి ఇస్తాను నీకు ఏం చెప్తారు కావాలంటే. ఆయన మరి అనుకో కమ్మలు జుంకిలు తీస్తానని చెప్తారు. కరెక్ట్ కదా? ఈ రోడ్డు కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అంతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంతే. ఇక్కడ మాకు సంవత్సరంలో కాపాడుకున్నాడు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో అట్లా జగనన్న మళ్ళీ కాపాడుకుంటాడు. మీరు వేయాల్సిందంతా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి వేసిన తర్వాత నేనే వస్తా. ఇప్పుడు ప్రతి ఇంటికి వస్తా, మళ్ళీ వస్తా. వచ్చి మీరు ఏమైతే ఈరోజు చెప్పినారో అవన్నీ కూడా నేను చేసిస్తా. నేను చెప్పేది నిజమా కాదా? కాబట్టి అందరి కథ నాకు చెప్పద్దండి, నాది జగనన్నది మాత్రమే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే ఎన్నైనా చెప్పింది
వస్తప్పుడు మాట్లాడేటప్పుడు జగనన్న అబద్ధం చెప్పుడు, వెంకటేగౌడ అబద్ధం చెప్పుడు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎలా అంటే ఇప్పుడు 2014 ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు అలివి కాని హామీలు 600 చెప్పినాడా లేదా? మీరు ఎవరైనా డోక్రా గ్రూపులో ఉంటారు అక్క? మీరు ఎవరున్నా? మీరు డోక్రా గ్రూపులో ఉంటారు కదా, 2014లో ఉంటారా లేదా? చంద్రబాబు ఏం చెప్పినాడు? మీ డోక్రా రుణమాఫీ చేసేస్తాను అన్నాడు. చెప్పినాడా లేదా? చేసినాడా? మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే, చదువుకుంటే పిల్లలు ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అన్నాడు. చెప్పినాడా లేదా? ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు ఉద్యోగమా? తర్వాత రైతులకు రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు. చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినారు. ఏమి అపార్ట్మెంట్లు కట్టిస్తాము పలంనేరులో అని డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా? ఎంతమందికి అపార్ట్మెంట్లు కట్టించారు? లేదు కదా. జగనన్న ఏం చెప్పినారు చెప్పు? నవరత్నాలు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి నవరత్నాలు నేను అమలు చేస్తాను, నాకు అధికారం ఇవ్వండి మనల్ని అడిగినాడు. మిమ్మల్ని అడిగితే మీరు ఆ రోజు ఓటు వేస్తే, 2019లో ఓటు వేస్తే, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినవన్నీ చేసినాడా లేదా మిమ్మల్ని అడుగుతా ఉండదు. ఈరోజు ఈ లేఅవుట్ జగనన్న చేసినాడా లేదా? మీరు అడుగుతా ఉండేది ఒక రోడ్డు, ఆ రోడ్డుకు పోయి బ్రిడ్జ్, అది మేము చేపిస్తాం. సరేనా? చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం వాళ్ళలాగా ఎలక్షన్ల కోసం వచ్చే వాళ్ళు కాదు. మేము గుర్తుపెట్టుకోండి. మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, 5 సంవత్సరాలకు ఒక్కసారే మీ ఇంటి దగ్గరకు వస్తారు. ఏమిటి చెప్పండి? అది కూడా వచ్చేది వెంకటేగౌడ ఎన్నిసార్లు మీ ఇంటి దాకా వచ్చినా నిజం చెప్పండి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చినా నేను ఇంతే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏమంటే, వాళ్ళకు ఓటు అక్కర ఉంది కాబట్టి ఓటు ఎట్లన్నా కానీ యామారిసి మీ దగ్గర ఓటు వేయించుకోవడానికి వస్తారు. ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, గుర్తుపెట్టుకోండి. ప్లేట్లు అంతా చూడండి. లైన్ గా వేసుకుని కూర్చోండి. లైన్ మీద వైట్ సార్ ఇట్లా తెచ్చామన్నా.